సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మన గౌరవ సర్పంచ్ గారికి, మా పెదనాన్న గంగుల మనోహర్ రెడ్డి గారికి, అదే విధంగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి గారికి, అదే విధంగా గ్రామ పెద్దలు బద్రి లక్ష్మీనారాయణ గారికి, అదే విధంగా రామకృష్ణారెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు మీ గ్రామానికి ఎందుకు వచ్చానో మీ అందరికి కూడా తెలుసు. మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపు మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి, మీ అందరి మద్దతు కోరడానికి ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటి గమనించండి. ఈ రోజు 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీ కుటుంబానికి నా వల్ల మేలు జరిగింటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దమ్మా అని చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళు అదే విషయం చెప్తున్నారా? మన ప్రత్యర్థులు 2014 నుంచి 19 వరకు మేము ఉన్నప్పుడు మీ కుటుంబాలకు మేలు జరిగింటేనే మాకు ఓటేయండి, లేకపోతే ఇంతకంటే ఎక్కువ మేలు చేసింటే మాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దమ్మున్న నాయకుడు అంటే ఏం చెప్తున్నాడు? 2014 నుంచి 19 వరకు మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తెచ్చుకోండి, అదే విధంగా 19 నుంచి 24 వరకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీ బ్యాంకులో ఎంత డబ్బులు పడ్డాయి ప్రభుత్వం నుంచి అని ఒక బ్యాంక్ లో పోయి అడిగితే ఇస్తారు మీకు కాగితాలు. 14 నుంచి 19 వరకు ఎంత, 19 నుంచి 24 వరకు ఎంత, ఒకసారి రెండు చూసుకోండి. ఏ ప్రభుత్వంలో మీ ఇంటికి మేలు జరిగింటే ఆ ప్రభుత్వానికే మీరు మద్దతు తెలపండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, అక్క చెల్లెమ్మలు వచ్చారు. ఒక్కసారి ఆలోచన చేయండి అక్క చెల్లెమ్మలరా, మీ అందరికీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పారక, మీ అందరికి కూడా బేషరతుగా పొదుపులో ఉన్న మహిళలకు అందరికి కూడా బేషరతు రుణమాఫీ చేస్తాం, బ్యాంకులలో మీ బంగారం ఉంటే ఇంటికి తెచ్చిస్తామని చెప్పినారా లేదా? 2014లో మరి ఒక్క రూపాయి డబ్బన్నా వచ్చిందా మీకు? కనీసం మీకు ఇచ్చిన మాట చేయలేనప్పుడు మీ ఇళ్ల కాడికి వచ్చి, అమ్మా ఈ పరిస్థితుల్లో మీకు ఈ పని చేయలేకపోతున్నాము, ఏం బాధపడదు, మళ్ళా ఏదైనా అవకాశం ఉంటే చేస్తామని చెప్పే ప్రయత్నం అన్నా ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడా జరగలేదు. ఆ రోజు కనీసము గ్రామాల్లో మేము రావాలి జగన్ అని, కావాలి జగన్ అని కార్యక్రమానికి వెళ్తే గ్రామంలో మహిళలు మమ్మల్ని చూసినప్పుడు మాకు అనేవాళ్ళు, సార్ ఈ చంద్రబాబు నాయుడు అప్పు కడతా అని చెప్పడం ఏంది, మేము కట్టకుండా ఉండడం ఏంది? ఈ రోజు కరువు పనికి పోతే కరువు డబ్బులు కూడా ఈ రోజు బ్యాంకులలో జమేసుకుంటున్నారు సార్, ఆ పరిస్థితుల్లో ఉన్నాం సార్, ఏం సార్ మాకు ఈ కర్మ అని చెప్పి వాపోయే పరిస్థితుల్లోకి మహిళలను తీసుకొచ్చాడు. రైతన్నలు ఏం చేసినాడు? రైతులందరూ కూడా బేషరత్ రుణమాఫీ అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 విడతల రుణమాఫీ కేవలం 1,50,000 రూపాయలు చేస్తా అన్నాడు. 5 విడతల్ని కూడా 2 విడతలు చేసిన తర్వాత 3వ విడతకి ఇంతకంటే ఎవడేం చేయలేడు అని చెప్పేసి ఆ రోజు రైతన్నలందరినీ కూడా నట్టేట ముంచినాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్న, ఆ రోజు క్రాప్ లోన్ రెన్యూల్ కి పోతే కూడా బ్యాంకులో రైతులందరూ డిఫాల్టర్లే. అంటే ఆయన చెప్పాడు కదా, ఆయన వేస్తాడు డబ్బు అనే నమ్మకంతో ఎవరు కూడా క్రాప్ లోన్ రెన్యూల్ చేసుకోకపోతే బ్యాంకులోకి పోతే ప్రతి రైతు, ఎంతమంది రైతులు ఉన్నారో రైతులందరూ కూడా డిఫాల్టర్లు అని చేసినాడు ఆ రోజు బ్యాంకులను. ఆ దుస్థితికి మనల్ని తీసుకెళ్లాడు. ఆ రోజు మన పిల్లలకి ఏం చెప్పాడు? ఈ రోజు ఎంతో మంది మీరు ఉన్నారు, మీ పిల్లలు 2014లోనే ఇంజనీరింగ్ లో, డిగ్రీలో చదువుకున్న పిల్లలు ఉండింటారు. వాళ్ళందరికీ ఏం చెప్పినాడు? మీకు అందరికి నిరుద్యోగ వృత్తి కింద 2,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్క రూపాయి అన్నా ఒక్క పిల్లోడి కన్నా వచ్చిందా మీ గ్రామంలో? ఒక్క నెలన్నా ఒక్క పిల్లోడి కన్నా వచ్చిందమ్మా ఒక్క రూపాయి అన్నా? మరి అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పింది 3 ఇట్లాంటివి 600 హామీలు చెప్పాడు. కులానికి ఒకటి, మతానికి ఒకటి, ఆయన నోటికి వచ్చిందలా చెప్పినాడు. 600 హామీలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో పోయి కూర్చొని ఎంతసేపు అమరావతి 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 అని జపం చేస్తా కూర్చున్నాడు. అక్కడేం చెప్పినాడు? మేము మరో సింగపూర్ కడుతున్నాం, ఈడ ఇంకొక సింగపూర్ తయారు చేస్తాను, ఇక్కడ ఆంధ్రాలో నాకు అధికారం ఇచ్చారు, అది ఇది అన్నాడు. ఆఖరికి మనం గెలిచిన తర్వాత 2019 అమరావతి పోతే ఏమున్నాయి తెలుసా? 2 బిల్డింగ్లు ఉన్నాయి. మన గ్రామం నుంచి కూడా చాలా మంది పనులు ఉన్నప్పుడు అసెంబ్లీ కాడికి నా కాడికి వస్తే నేను చెప్తా, రావద్దన్నా ఇక్కడ భోజనం కూడా దొరకదని. చాలా మంది వచ్చిన వాళ్ళకి తెలుసు భోజనం కూడా దొరకదు. భోజనం తినాలంటే 20 కిలోమీటర్లు పోవాలి అటు నుంచి. ఆ పాదయాత్రలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని ఒక హామీని వాళ్ళ కష్టాల్లోంచి తీసుకొని ఏ విధంగా అయితే మరి ఈ కార్యక్రమాలన్నీ నేను 2-3 చెప్తున్నా. 40,000 రూపాయలు వస్తున్నాయా, రావడం లేదా? మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చేశాడు ఆయన. ఆఖరి కరోనా వచ్చినప్పుడు కొద్దిమంది అధికారులు చెప్పినారు జగన్మోహన్ రెడ్డికి, సార్
ఈ సంవత్సరం కరోనా వచ్చింది, ఈ సంక్షేమ పథకాలు కొద్దిగా ఆపుదాము, మళ్ళా వచ్చే సంవత్సరం చూసుకున్నాం అంటే ఒకటే మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు? మనల్ని నమ్మి మనకు ఓటేసి ఇక్కడ కూర్చోబెట్టారు, ఆ కష్టము ఓటేసిన తర్వాత నేనేం చేయాలంటే ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారి గమనించండి. ఈ రోజు నేను మీ గ్రామానికి వచ్చా. నేనేమడుగుతున్నా, 2019లో మీరు అందరు కూడా మంచి మనసుతో పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను దాదాపు మీ 2 గ్రామాలంటే ముత్తలూరు, నల్లాపల్లె 2 గ్రామాల మీద ఈ 5 ఏళ్లలో 27,28,00,000 సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. సంక్షేమ పథకాలు అంటే ఈ రోజు నేరుగా మీ అకౌంట్లలో మరి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, పెన్షన్ కానీ, చేయూత కానీ, విద్యా దీవెన ఇట్లా రకరకాల కార్యక్రమాల కింద మీ అకౌంట్లలో జమ చేసిన డబ్బు మొత్తం ఈ 2 గ్రామాల్లో 27,28,00,000 రూపాయలు ఈ రోజు మీ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దాదాపు మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కింద స్కూళ్ళకి నాడు నేడు కింద మరమ్మతులు కానీ, సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, దీని కింద 1,63,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ చేశాను కాబట్టి నాకు మళ్ళా ఒకసారి అవకాశం ఇవ్వండి. రేపు మళ్ళా మనం అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి మరింత మేలు చేస్తాను, మీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఈరోజు నేను అడగడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన ఊపులో ఉన్న వాడి పేరు అంతు చూస్తారే అధికారంలోకి రాగానే అని ఒకడంటే, ఇంకొకడు అంటాడు రేపు మేము అధికారంలోకి వస్తే వాడే చెప్పుకుంటాడు ఏమని, కర్మగాలి మేము అధికారంలోకి వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచుకోవాలంటాడు. ఇంకోటి అంటాడు మేము అధికారంలోకి వస్తే మీ గుండెల్లో నిద్రపోతా ఉంటాడు. మరి నాయన మాలి ఆళ్ళగడ్డరా మిమ్మల్ని 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, మీరు నిద్రపోయి సరిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఈ రోజు మన ప్రాంతంలో 2 కార్ల పంటలకి నీళ్లు వస్తున్నాయి, ప్రజల మంచి వ్యవసాయం చేస్తున్నాం, పిల్లలంతా ఎంతో బాగా చదువుకుంటారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది. ఇలా ఉండడం కావాలన్నా లేకపోతే 20 ఏళ్ళు ఎన్నికెళ్ళి ఆళ్ళగడ్డ ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండడం కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు వేసే ఓటు మీ ఇంటికి మేలు జరిగే విధంగా, మీ ప్రాంతం మరింత అభివృద్ధి జరిగే విధంగా ఉండాలా, లేకపోతే ఎవడో పనికిమాలినోడు కక్షలు కార్పణ్యాలు తీర్చుకునే విధంగా ఉండాలా? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా చూసుకుంటాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తాం. ఈ విధంగా మాకు అధికారం వస్తే మీకు సేవ చేయడము, మరింత అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతాన్ని మీ కుటుంబాలకు మరింత మేలు చేయడం తెలుసు. కానీ వాళ్ళలాగా తొడలు కొట్టడము, మీసాలు తిప్పడము మాకు రావు. ఈ రోజు వాళ్ళు ప్రజాసేవ అంటే తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, గ్రామాల్లోకి వచ్చి నీ అంత చూస్తాం మానంత చూస్తాం అని చెప్పి పోవడం అని అనుకుంటున్నారు. అంత సులభం అనుకుంటున్నారు ఈ రోజు. కానీ మీరు ఇదంతా కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ రోజు మన ప్రతి గ్రామంలో లేని పోని ఆరోపణలన్నీ చేసి నీళ్ళు అమ్ముకున్నాడు, నిధులు అమ్ముకున్నాడు, ఏదేదో చెప్పిపోతుంది. ఈ రోజు ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరు పిల్లలు చదువుకొని ఉంటారు. అందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్లు, మంచి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లలో 1 నిమిషంలో మీకు ఏది ఎట్లా చూడాలనో తెలుసు. మొన్న ఏప్రిల్ 24వ తారీఖున నేను నామినేషన్ వేసిన, దానికంటే 2 రోజుల ముందర మన ప్రత్యర్థులు కూడా నామినేషన్ వేసినారు. ఒకసారి ఆ నామినేషన్ కాగితాలు మీ పిల్లల్ని ఎవరినైనా అడిగితే 5 నిమిషాల్లో తీసిస్తారు. అంటే ఆ నామినేషన్లో ఏముంటుందంటే నా పేరు, నా తండ్రి. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రోజు ఎవరేంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళనేది అర్థమవుతుంది. ఈ రోజు నా మీద 3 కేసులు ఉన్నాయి. ఆ 3 కేసులు కూడా ఏం కేసులు? 2019 ఎలక్షన్లలో అహోబిలంలో గలాట జరిగితే మన కార్యకర్తల మీద దౌర్జన్యం జరుగుతుంటే అక్కడ అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు నా మీద పెట్టిన 3 కేసులు. ఆ కేసులలో కూడా ఉంది నా గన్మెన్లకు కూడా దెబ్బలు తగిలినాయని ఉంది. నేను ఏదైనా చేయకపోతే నా గన్మెన్లకు ఎందుకు దెబ్బలు తగులుతాయి అని ఆ కేసులో కూడా క్లియర్ గా రాసింది. ఆ 3 కేసులు తప్పితే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నా మీద ఒక్క కేసు కూడా లేదు. మరి ఈ రోజు మన ప్రత్యర్థి మీద ఎన్ని కేసులు ఉన్నాయన్నా? 12 కేసులు ఉన్నాయి. 12 కూడా ఎట్లాంటి కేసులు? ఒకటి కిడ్నాప్ కేసు, ఒకటి వాళ్ళ నాన్న అంతరాత్మ అని చెప్పుకునే వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేసిన కేసు, ఇంకొకటి వాళ్ళ నాన్న అంతరాత్మని వాళ్ళ సగం నాయకుడు సగం పాదయాత్ర చేసి మనకి వర్షాలు లేకుండా చేసినాడు చూడు, ఆ నాయకుడు ప్రజాగలంలోనో యువగలంలోనో అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన కేసు, ఒకటి వాళ్ళ బంధువుల ఆస్తులు ఆక్రమించుకోవడానికి వెళ్ళి వాళ్ళని కొట్టి అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిన కేసు, ఒకటి దొంగతనం కేసు, ఒకటి దొంగ సంతకాల కేసు, ఒకటి కబ్జా కేసు. ఇట్లా
12 కేసులు ఉన్నాయి. మరి ఇక్కడే తెలిసిపోతుంది కదా ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది. ఈ విషయంలోనే మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఎవరికి 3 కేసులు ఉన్నాయి, అవి ఎలక్షన్ కేసులు నా మీద.